మాత్రే నమః. జూలై 31 ఏకాదశి నుండి 10 సంవత్సరాల పాటుగా వృశ్చిక రాశి వారికి జరిగేది ఇదే. తప్పకుండా చూడండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. జూలై 31 ఏకాదశి లోపుగా మీకు అదృష్టం అయితే పట్టబోతుంది. వృశ్చిక రాశి వారి సమయంలోపు కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ మాసంలో మీరు చేపట్టేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో సక్సెస్ను తీసుకువస్తాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో చిన్న విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పుకోవచ్చు. దాని నుండి బయటపడడం కొరకు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు త్వరలోనే ఆ సమస్య నుండి బయటపడడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తూ తనకి ఎవరైనా సహాయం చేసినట్లయితే వారి యొక్క సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా కృతజ్ఞతాభావం అనేది వృశ్చిక రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా తనవారిలా చూసుకుంటూ వారికి ఏదైనా కష్టం వచ్చినట్లయితే ముందు వీరే నిలబడడం జరుగుతుంది. కానీ ఒక్కసారి వృశ్చిక రాశి వారితో తేడా ఏర్పడినట్లయితే ఇంక అస్సలు అవతలి వ్యక్తితో మాట్లాడే అవకాశం కూడా ఉండదు. విపరీతమైన కోపం ఉంటుంది. ప్రేమ ఎంతైతే ఉంటుందో దానికి మించి కోపం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చిన్న చిన్న పొరపాట్ల విషయంలో కూడా ఎక్కువగా బాధపడే అవకాశం కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో దినదిన అభివృద్ధి చూస్తారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా ఈ సమయంలో నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ నూతనంగా ప్రారంభాలు చేయడానికి కానీ ఎంతో అనుకూలంగా ఉంది. వ్యాపారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. కొంచెం రిస్క్తో కూడుకునే నిర్ణయాలు తీసుకున్న వాటి కొరకు మీరు కష్టపడే విధానం ఏదైతే ఉంటుందో దానివల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. కానీ ప్రతి దానికి కూడా మిమ్మల్ని వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు. ఏదైనా ఒక పని ప్రారంభించినట్టయితే ఇది జరగదు, ఇది పూర్తవ్వదు, లేకపోతే ఆటంకాలు ఏర్పడతాయి, ఇలా నెగిటివ్గా థింక్ చేసేవాళ్ళు మీ చుట్టూ ఎక్కువ మంది ఉంటారు. వీలైనంత వరకు కూడా అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విషయంలోని కూడా ఎవ్వరికి బయట చెప్పవద్దు. సక్సెస్ అయిన తర్వాత దాని గురించి కూడా తక్కువగా ప్రస్తావించడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. పరిశ్రమల విషయంలో దినదిన అభివృద్ధి పొందుతారని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమల పరంగా చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. స్థలానికి సంబంధించిన వివాదాలు కానీ పెట్టుబడికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. విద్యార్థులు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు ఈ సమయంలో అధిక సమయాన్ని విద్యపై కేటాయిస్తూ ముందుకు వెళ్తారు. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత రెండూ కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల మాత్రం కొంచెం సందిగ్ధతకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. తల్లిదండ్రులు అలానే గురువుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక పరంగా కూడా కావలసిన వనరులు సకాలంలో సమకూరుతాయి. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మిశ్రమంగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులతో అభిప్రాయ భేదాలు ఏర్పడడంతో ఉద్యోగస్తులతో సఖ్య
సఖ్యత లేకపోవడం, ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు పెండింగ్లో పడిపోవడం ఇవన్నీ కూడా ఈ మాసంలో అధికంగానే ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా చాలా వరకు కూడా ఓపికతో ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు ఈ మాసంలో కొన్ని శుభకార్యాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇతర స్త్రీలు కానీ లేదా ఇతర వ్యక్తుల ప్రవేశం ఎక్కువగా మీ వ్యవహారాల్లో ఉండటం వల్ల ప్రతి చిన్నదానికి కూడా ఇద్దరి మధ్య వివాదం ఎక్కువగా ఉంటుంది. అలానే వృశ్చిక రాశి వారి ఈ సమయంలో మీకు ఉన్నటువంటి పని ఒత్తిడి, వివాదాల కారణంగా పిల్లల గురించి మీరు తక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల దాని యొక్క ప్రభావం పిల్లలపై పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సంతాన విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంచెం నిరుత్సాహ ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం సహకరించకపోవడం, సంతాన పరంగా తీసుకునేటువంటి ట్రీట్మెంట్ల విషయంలో కూడా ఇబ్బందులు అనేవి కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయ పరంగా అనుకూలమైన మార్పులు చూస్తారు. అనుచరుల బలం, ప్రజాబలం పెరుగుతుంది. అలానే శత్రు భయం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులు ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు. కళారంగ పరంగా కూడా మంచి మంచి అవకాశాలు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. కళాకారులు ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్లపై అధికంగా ఆసక్తి చూపించడం జరుగుతుంది. మీ కెరియర్లో ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. కెరియర్ పరంగా అనుకూలమైన మార్పులు చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా శారీరకంగా శక్తి పెరగడం, ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఉపశమనం అయితే పొందుతారు. వృశ్చిక రాశి వారికి సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం మిశ్రమంగా సాగుతాయని చెప్పుకున్నాం. సంతానం కొరకు ప్రయత్నించేవారు మంగళవారం రోజు దంపతులు ఇద్దరూ కూడా వెళ్ళి నాగదేవత ఆరాధన చేసుకుని దగ్గరలో ఉన్న పుట్టలో పాలు వేసినట్లయితే ఖచ్చితంగా సంతాన విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. డబ్బు ఉన్నప్పటికీ కూడా సరైన మార్గంలో వినియోగించలేకపోతూ ఉంటారు. దీని కొరకు 9 నల్ల మిరియాలు తీసుకుని వాటిని స్త్రీలు చీర కొంగు చివరిలో కట్టుకొని దానిని తర్వాత రోజు సాయంకాలం ఎవరూ లేని ప్రదేశంలో అంటే చెట్టు మొదట్లో కానీ కాలువలో కానీ వేసేసినట్లయితే మీ చుట్టూ ఉన్న చెడు కళ్ళ ప్రభావం కానీ ధనం బయటకు వెళ్ళిపోయే సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.